అమ్మా సిద్ధు, బాబు లే. ఏంట్రా, ఏంటిది? నేను చాలా బాధ పెట్టానమ్మా. నేను తెలుసుకున్నాను. నన్ను క్షమించమ్మా. నువ్వు ఊరుకోనన్నా, ఊరుకో. నాకు నువ్వు కావాలరా, నా ప్రాణాలు కాదు. నీకోసం నా ప్రాణాలు ఇవ్వడానికి నేనెప్పుడు సిద్ధమే నాన్నా. అలా మాట్లాడకండి అత్తయ్య గారు. ఇలా జరుగుతున్నాయి అని అంటున్నా గంగా. జరుగుతూనే ఉంటాయేమోనని అంటున్నాను. ఏం చేయను, నా కొడుకుని నేను ఎలాగైనా కాపాడుకోవాలి. నాకేం కాదమ్మా. ఇక మీదట ఇంకా జాగ్రత్తగా ఉంటాను. నువ్వు జాగ్రత్తగా ఉన్నా టైం బాగాలేకపోతే ఏం చేస్తావు నాన్న? అందుకే అత్తయ్య గారు, రేపటి నుంచి 3 రోజుల పాటు మృత్యుంజయ హోమం చేయిద్దాం అనుకుంటున్నాను. అవునా అమ్మా? అవునత్తయ్య గారు, హోమం జరిగితే దోషాలన్నీ పోతాయి. జరిపించమ్మా. ఎన్ని హోమాలైనా జరిపించు, జరిపించు. ఇక ఇలాంటివి జరగవనే నమ్ముతున్నాను అత్తయ్య గారు. నాకు కావాల్సింది అదే కదమ్మా. నా బిడ్డ కలకాలం ఉండాలి. కూర్చోమ్మా. తినమ్మా. సిద్ధు, ఆ రోజు ప్రేమగా నువ్వు వడ్డిస్తుంటే నేను వద్దన్నాను. ఈ రోజు నా ప్రేమ నీకు ఇవ్వాలనుకుంటున్నానమ్మా. ఇక జీవితాంతం ఇవ్వాలనుకుంటున్నాను. తినమ్మా. ఇదేరా, ఇదే నాన్న నేను కోరుకున్నది, ఇదే. ఫస్ట్ నువ్వు తినమ్మా. తిను. దేవుడంటే నమ్మకమే లేనోళ్ళు ఉంటారు. ఆస్తికులు నాస్తికులు అమ్మే దైవం అంటారు. బ్రహ్మ కూడా అమ్మకు తల వంచుతాడురా. ఆ అమ్మ కన్న దైవం ఈలను లేదురా. అమ్మాను మాట అది వేద సారము. అమ్మా. లేకుంటే మన బతుకు భారము.
ఇప్పుడు ఓకేనమ్మా? చెల్లెమ్మా, ఏ రోజు కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ రోజు వచ్చేసింది. అవునన్నయ్య, అవును. తినమ్మా. కడుపు నిండిందామా? తినిపించాడు కదా. ఏం చేస్తున్నావు చెల్లెమ్మా? వాడు చావాలనుకున్న నువ్వే చచ్చే అవకాశం వస్తే కాపాడేశావే. అత్త మనసు మార్చుకుందేమో నాన్న. నవ్వుతావేంటమ్మా? నిజమేనా? నిజంగా నిజమైన నా మనసు తెలిసిన నువ్వే నమ్మేశావంటే ఈ మృదుల సక్సెస్. అంటే కావాలనే కాపాడాను. దేనికి చెల్లెమ్మా? అక్కడే చచ్చేవాడు కదా. చస్తే గంగకున్న అనుమానం ఇంకా పెరిగేది కదన్నా. అదే జరిగితే అది మనకు అడ్డును కలిగిస్తుంది, నా కలకు ఆటంకం కలిగిస్తుంది. అందుకే ఇలా చేశాను. చూసావుగా, అది నన్నిప్పుడు పూర్తిగా నమ్మేసింది. దాని అనుమాన పొరలు చంపేసుకుంది. ఇంక వాడు చచ్చినా దానికి మన మీద అనుమానం ఉండదు. పైగా నా మాట వినకపోవడం వల్లే వాడు చచ్చాడని, తప్పు చేశానని కుమిలిపోతుంది. విధవగా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఇది లెక్క. ఓ, ఇంత ఆలోచించావా? మరి ఫ్యూచర్ ఉండాలంటే ముందే ఫ్యూచర్ ఆలోచించుకోవాలిగా. నువ్వు గ్రేట్ అమ్మా. అది నేను చెప్పాకే తెలిసిందా? అంటే సారీ చెల్లెమ్మా, ఎంత ఆలోచించలేకపోయాను. అంతేలే, మృదులు ఒక్కటేగా ఉండేది. అందరూ నీలాగే ఉంటే మృగాలైపోరు. అయితే సిద్ధుని చంపడం ఖాయమన్నమాట. 100%. ముహూర్తం ఎప్పుడమ్మా? మృత్యుంజయ హోమానికి ముహూర్తం రేపెట్టుకుంది కదన్నయ్య. అదే వాడి మృత్యువుకి ముహూర్తం. ఇంతకీ ప్లాన్ ఏంటమ్మా? రేపే వాడి చివరి రోజు, నా కల నెరవేరే ప్రారంభపు రోజు. అమ్మా, మీరు నేనే పిలిపించాను గంగా. మృత్యుంజయ హోమం జరిపించాలి అన్నావు కదా. ఓ, ఏమ్మా, నువ్వెవరికన్నా రమ్మని చెప్పావా? గుడి పూజారి గారికి చెప్పాను బాబాయ్ గారు. అయ్యయ్యో, అవునా? తెలియక పిలిపించేశానే. వచ్చిన వారిని పంపించడం బాగోదేమో. అవును సిరి, వారెలాగూ రాలేదు కాబట్టి చెబితే ఆగిపోతారులే. ఏమంటావు గంగా? సరే బాబాయ్ గారు, ఆయనకి నేను చెప్తానులేండి. నా కోడలు ఒకరి మనసు బాధపెట్టదు. బంగారం. పంతులు గారు, ఇక్కడ ఏర్పాట్లు చేసుకుంటారా? సరే అమ్మా, అక్కడే ఏర్పాట్లు చేసుకుంటాము. అమ్మా గంగా, ఏంటత్తయ్యా? ఇవన్నీ
నీ మనసుకి ఉపశమనం కోసమేనమ్మా. నేను నీకేం చెప్పలేకపోతున్నాను. ఈ హోమంలో ఆయనకున్న కీడు పోతుందత్తయ్య. పోతే మంచిదే గంగా. కాకపోతే రిస్క్ చేస్తున్నావేమో అనిపిస్తోంది. నిన్న గుడి దగ్గర కూడా అలాగే అయింది కదా. వాణ్ణి చావు వెతుక్కుంటూనే కదా వస్తోంది. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 1 సంవత్సరం వాడికి దూరం అవ్వమ్మా. తర్వాతంతా సంతోషమే కదా. ఆయనకేం కాదత్తయ్య, ఒక్క అవకాశం ఇవ్వండి. అలాగే. తల్లిగా నా బాధ చెప్పాను. భార్యగా నువ్వు ధైర్యంగా ఉంటే నేనేం చెప్పలేను. అలాగే కానివ్వు. అమ్మా, మీకు హోమం యొక్క విశిష్టత తెలుసో లేదో, ఈ 3 రోజులు హోమం జరుగుతున్నప్పుడు అబ్బాయి ఇల్లు కదలకూడదు. అలాంటి పరిస్థితే గనక వస్తే హోమం భగ్నమైనట్టే. మృత్యు అతన్ని కవలించి వేస్తుంది. వెళ్ళరు పంతులు గారు. ముందే చెప్పాలి కదమ్మా, అందుకే చెప్తున్నాను. అలాగేనండి. ఈ ట్విస్ట్ ఏంటి చెల్లాయ్? సేఫ్ సైడ్ ఉపయోగపడుతుందేమోనని ముందే ఒక మాట చెప్పుంచాను. నువ్వు గ్రేట్ చెల్లాయ్. పొగడ్తలు తర్వాత ముందు చెప్పింది చేయండి. నువ్వు రావే. పంతులు గారు, మీరు వెళ్ళి పని కానివ్వండి. సరేనమ్మా. నీ చావు ఘడియలు దగ్గర పడుతున్నాయిరా అబ్బాయి. చావు. నాన్నా, చంపేయాల్సిందేనా? నువ్వేంటే తల్లి, అర్ధాయుష్ ఉన్నవాడిని కావాలనుకుంటున్నావు. పూర్ణాయుష్ ఉన్నవాడిని నీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే వదిలే. అంతేలే. అత్త కన్ను పడ్డాక నా కన్ను పడ్డా ఉపయోగమేముంది కదా. నువ్విక్కడే ఉండు. నాన్నా, మళ్ళీ ఏంటి? ఇది వర్కౌట్ అవుతుందా? ఎందుకు కాదు సిరి, వాడు స్నానానికి వెళ్తాడు. కరెంటు పెట్టిన వాటర్ సప్లై అవుతుంది. కాకిలా గిలగిలా కొట్టుకుంటూ పోతాడే. అప్పుడు మాత్రం గంగకు అనుమానం రాదా? ఎలా వస్తుంది? అప్పటికి సెటప్ ఉంటుందా? తీసేయము. అయినా కూడా సిరి, ఉంది మీ అత్తే. ఆ గంగ జుట్టుంది నా చెల్లి చేతిలోనే. చెప్పినా వినలేదని గంగను దృష్టి మళ్లిస్తుంది. గుండాకి చచ్చిందని నమ్మిస్తుంది. నువ్విక్కడే ఉండు. మ్యాటర్ ఓవర్. ఓవరా? సిరి, నా కోపం తెప్పించుకో. వాడి చావు ఆర్తనాదాలు వినాలి. పద. విందాం. నీకప్పుడే 100 ఏళ్ళు నిండిపోతాయా బావా? నేనేం చెయ్యలేను. వెళ్ళు సిద్ధు, స్నానం చెప్పో వెళ్ళు. మళ్ళీ నేను కూడా స్నానం చేయాలి. పంతులు గారు కూడా వచ్చేశారు. వెళ్తున్నానులే. అయినా ఈ నమ్మకాలేంటో నాకు అర్థం కావట్లేదు.
హోమం చేస్తే బతికేస్తారా? సిద్ధు ఏంట మాటలు? ఇలాంటి నమ్మకాల్ని నమ్మొద్దు అంటున్నా. నా నమ్మకం నాది. ఎప్పుడో ఒకసారి జరిగిందని ప్రతిసారి జరగదు గంగా. జరగకూడదని సిద్ధు. మీ నాన్నగారిని కోల్పోయిన నష్టం ఈ ఇంటికి మరొకసారి జరగకూడదు. మూడు రోజులే కదా, చెయ్యవా? చేస్తాను నీకోసం. సరేనా? తీసుకో, స్నానం చేసిరా. గంగా, సిద్ధు ఏడి గంగా? ఇప్పుడే స్నానానికి వెళ్ళాడత్తయ్య. గంగా, పంతులు గారు త్వరగా రమ్మంటున్నారమ్మా. నువ్వెళ్ళి నా బాత్రూంలో స్నానం చేయకూడదు? చెల్లి దీన్నే ప్యాక్ చేసేద్దాం అనుకుంటున్నట్టుంది. పర్లేదులేండి అత్తయ్య, సిద్ధు వచ్చేస్తాడులేండి. అవునా? చూడు. సరే అమ్మా. గంగా, ఇంకొకసారి చెప్తున్నాను, నేను చెప్పింది. ఒక్క అవకాశం అడిగాం కదా అత్తయ్య, అవ్వనివ్వండి. హోమం అయితే ఆయనకేమీ కాదు. సిద్ధు, 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 సిద్ధు ఏమైంది? సిద్ధు, 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 సిద్ధు డోర్ తీ. సిద్ధు, 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 తలుపు తీ నాన్న. సిద్ధు ఏమైంది? భగవంతుడా, నా సిద్ధుకేం కాకూడదు, కాపాడు స్వామి. సిద్ధు, సిద్ధు తలుపు తీ. సిద్ధు, పవర్ పోయిందేంటి? ఆడుపోయింటాళ్లే. సిద్ధు ఏమైంది? సిద్ధు, సిద్ధు డోర్ ఓపెన్ చేయి. సిద్ధు, 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 సిద్ధు లే. సిద్ధు, సిద్ధు లే. సిద్ధు, సిద్ధు లే. సిద్ధు, సిద్ధు కళ్ళు తెరు. సిద్ధు, లేచి మీ అమ్మని చూడు. సిద్ధు, సిద్ధు, సిద్ధు లే. సిద్ధు, లే నాన్న. సిద్ధు, లే. సిద్ధు, సిద్ధు, సిద్ధు కళ్ళు తెరు. సిద్ధు, అత్తయ్య అర్జెంట్ గా డాక్టర్ ని రమ్మని చెప్పండి అత్తయ్య. సిద్ధు, సిద్ధు లే. సిద్ధు, అయ్యో అల్లుడు, ఎంత పని జరిగిపోయింది. ఇంట్లోనే నీకు చావొచ్చేసిందా? కాపాడుకోలేకపోయామే. ఎందుకే అక్క అత్త నెత్తి నూరు బాదుకుంది, విన్నావా? వినుంటే బ్రతికేవాడు కదా. నిండు ప్రాణం పోయింది. అయ్యో సిద్ధు, సిద్ధు లే. సిద్ధు, సిద్ధు, సిద్ధు లే. సిద్ధు, 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 సిద్ధు లే నాన్న.
సిద్ధు లే సిద్ధు 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 కళ్ళు తెరు సిద్ధు 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 లే సిద్ధు సిద్ధు లే